ఐపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. హర్షదీప్ ను 18 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. 577 మందితో బీసీసీఐ షార్ట్ లిస్ట్ రెడీ చేసింది. 204 స్లాట్స్ కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. 2 కోట్ల బేస్ ప్రైస్ తో 81 మంది ఉండగా 1.5 కోట్ల బేస్ ప్రైస్ తో 27 మంది, 30 లక్షల బేస్ ప్రైస్ తో 320 మంది ఉన్నారు. ఐపీఎల్ వేలంలో 367 మంది భారత ఆటగాళ్లుండగా ఐపీఎల్ వేలంలో 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. భారత్ క్యాప్డ్ ప్లేయర్స్ 48 మంది ఉండగా విదేశీ క్యాప్డ్ ప్లేయర్స్ 193 మంది, అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు 318 మంది, విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ 12 మంది ఉన్నారు. ఐపీఎల్ మెగా వేలంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవర్ గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారు అంటే మెగా ఆక్షన్ లో 367 ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, ఏం చెప్తారు ఐపీఎల్ మెగా ఆక్షన్ గురించి? అబ్సల్యూట్ గా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ హర్షదీప్ సింగ్ 18 crores కి పంజాబ్ రిటైన్ చేసుకున్నారు. గుజరాత్ 10.5 crores పెట్టి కగీసర్ రబాడాని అండ్ కరెంట్లీ శ్రేయస్ అయ్యర్ మీద ఆక్షన్ నడుస్తుంది. అండ్ తను ఆల్రెడీ 25+ crores పైన పంజాబ్ అండ్ ఢిల్లీ ఇద్దరు పోటాపోటీగా పోటీ పడుతున్నారు. ఇంకా ఆక్షన్ కూడా పూర్తి కాలేదు. అండ్ రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ ఇంకా ఆక్షన్ లో రాలేదు. సో చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. అండ్ ఇయర్ మనీ కూడా ఇంక్రీజ్ చేశారు. పర్స్ లో ప్రతి ఒక్క టీం కి 110 కోట్లు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉంది. అండ్ పంజాబ్ కింగ్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, 100+ crores. చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. ఈ రోజు రేపు ఏ ప్లేయర్ కి ఎంత ఎక్కువ మనీ వస్తుందని అందరూ రిషబ్ పంత్ లేదంటే శ్రేయస్ అయ్యర్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ అయితే 25+ crores లో ఆల్రెడీ ఆక్షన్ నడుస్తుంది తనది. అలాగే హర్షదీప్ ను 18 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది, దీనిపై మీరేమంటారు? హర్షదీప్ సింగ్ ని వాళ్ళు రిటైన్ చేసుకోలేదు. బహుశా హర్షదీప్ సింగ్ 18 కోట్ల వరకు పెడితే దొరుకుతాడా అంత ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వాళ్ళు రిటైన్ చేసుకునే టైంకి. రిటైన్ చేసుకుంటే అంత తక్కువలో రిటర్న్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్కి వెళ్ళి ఇంకా తక్కువలో కొనొచ్చు అన్న ఉద్దేశంతో తనను రిటైన్ చేసుకోలేదు. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడింది తనని తీసుకోవడానికి. సో ఐ థింక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆప్షన్ సాగుతుంది. అండ్ హర్షదీప్ సింగ్ కూడా చాలా హై అండ్ హ్యాపీనెస్ తో ఉంటాడు. ఎందుకంటే 18 crores ఒక సీజన్ లో ఆడితే అంటే ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్. అంటే వాట్ యు సే అబౌట్ క్యాప్డ్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అండి, ఏం జరగచ్చు? అన్క్యాప్డ్ ప్లేయర్స్ కి చాలా తక్కువ మనీ ఉంటది. ఎవరైతే అన్క్యాప్డ్ ప్లేయర్స్ కొంచెం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తారో, కొంతమందిని రిటైన్ చేసుకోలేదు కొన్ని టీమ్స్. సో అలాంటి ప్లేయర్స్ కి డెఫినెట్ గా ఆప్షన్ లో మంచి ప్రైజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే లెగ్ స్పిన్నర్స్ ఉంటారో, లేదంటే ఫాస్ట్ బౌలర్స్, ఫినిషర్స్, ఇలాంటి ప్లేయర్స్ ఉంటారో అన్క్యాప్డ్ ప్లేయర్స్, డెఫినెట్ గా వాళ్ళకు కూడా ఒక మంచి ప్రైజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే అన్క్యాప్డ్ భారత ఆటగాళ్లు 318 మంది ఉన్నారు. అన్క్యాప్ ప్లేయర్స్ లో చాలా మంది రిజిస్టర్ అవుతుంటారు. రీసెంట్ గా డొమెస్టిక్ క్రికెట్ లో ఆడుకున్న వాళ్ళు, లేదంటే ఆల్రెడీ చాలా సందర్భాల్లో మల్టిపుల్ ఐపీఎల్ టీమ్స్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు అన్క్యాప్డ్ ప్లేయర్స్. సో అలాంటి ప్లేయర్స్ లో ఎవరైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరో, మ్యాచ్ మలుపు తిప్పగల ప్లేయర్స్, మలుపు తిప్పే ఎబిలిటీ ఉంటుందో ఆ ప్లేయర్స్ డెఫినెట్ గా మంచి హై ఆన్ కాస్ట్ లో వెళ్ళిపోతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ దేవరెడ్డి గారు.